హలో గైస్, ఈ ఇన్సిడెంట్ గురించి ఎంతమందికి తెలుసు? Pune Porsche case. Porsche crash took place in India's Pune. Pune Porsche murder case. Pune Porsche crash that happened on the 19th of May. The minor drinking while he was driving. An eyewitness has now come out with chilling account of the killer killing 2 software engineers on Sunday. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జరిగి 3 వీక్స్ అవుతుంది. అయితే ఇన్సిడెంట్ జరిగిన 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. కాకపోతే వాటి గురించి చాలా మందికి తెలియదు. అందుకే కొంచెం లేట్ అయినా సరే మీరు తెలుసుకోవాలని డీటెయిల్డ్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఒక 24 ఇయర్స్ ఉన్న అనీష్ అనే అబ్బాయి, 24 ఇయర్స్ ఉన్న అశ్విని అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ లో ఉన్న జబల్పూర్ కి చెందినవారు. అండ్ వీళ్ళిద్దరూ పూణేలో సేమ్ ఒకే ఐటీ కంపెనీలో వర్క్ చేసేవారు. అయితే 18th May 2024 ఆ రోజు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు పూణేలో బలర్ అనే క్లబ్ లో పార్టీకి వెళ్లారు. అండ్ సేమ్ అదే రోజు నైట్ ఈ క్లబ్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో కొజీ అనే పబ్ ఉంది. అక్కడికి 17 ఇయర్స్ ఉన్న ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయిన వేదాంత్ అగర్వాల్ అనే అబ్బాయి ఎగ్జామ్ రిజల్ట్స్ లో పాస్ అయ్యాడని చెప్పి పార్టీ చేసుకోవడానికి అతని ఫ్రెండ్స్ 12 మెంబర్స్ తో కలిసి ఈ కొజీ అనే పబ్ కి వెళ్లారు. టైం వచ్చేసి రాత్రి 10:40. అండ్ విత్ ఇన్ 1.5 hours లోనే వాళ్ళు తినడానికి తాగడానికి చేసిన బిల్ 48,000 రూపీస్. చాలా ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టారు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ద యాక్చువల్ లీగల్ ఏజ్ ఆఫ్ డ్రింకింగ్ ఇన్ మహారాష్ట్ర ఈజ్ 25 ఇయర్స్. అంటే 25 ఇయర్స్ ఏజ్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ ని సర్వ్ చేయకూడదు, అమ్మకూడదు. సో అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. వేదాంత్ అండ్ అతని ఫ్రెండ్స్ కలిసి ఆల్కహాల్ తాగుతున్న వీడియోని. అలా రాత్రి 12 గంటలు అయ్యింది. ఆ టైంలో పబ్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా సర్వింగ్ చేయడం ఆపేశారు. అందువల్ల వేదాంత్ అండ్ అతని ఫ్రెండ్స్ పబ్ నుండి బయటకు వచ్చేసి ఈ పబ్ నుండి కొంచెం దూరంలో బ్లాక్ అనే ఒక లేట్ నైట్ క్లబ్ ఉంది, అందులోకి వెళ్లారు. ఈ క్లబ్ లో వాళ్ళు 2 hours స్పెండ్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు తమ ఓన్ వెహికల్స్ లో వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. సో అప్పుడు టైం వచ్చేసి రాత్రి 2 గంటలు అవుతుంది. ఆ టైంలో వేదాంత్ అండ్ అతనితో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ క్లబ్ నుండి బయటకు వచ్చి వేదాంత్ కార్ లో కూర్చున్నారు. అండ్ కార్ గురించి మాట్లాడితే కార్ పేరు పోర్ష్ టైకాన్, వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరియస్ అండ్ ఎక్స్పెన్సివ్ కార్. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 2 crores పైనే ఉంటుంది. ఈ కార్ ని వేదాంత్ కి వాళ్ళ తాతయ్య బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడంట. సో అలా వేదాంత్ కార్ ని స్టార్ట్ చేసి అక్కడ నుండి బయలుదేరాడు. అండ్ టైం అర్ధరాత్రి 2:30 అవుతుంది. సేమ్ ఆ టైంలోనే అనీష్ అండ్ అశ్విని వీళ్ళు కూడా పార్టీ కంప్లీట్ చేసుకుని ఇద్దరు బైక్ మీద ఇంటికి వెళ్తున్నారు. కరెక్ట్ గా కళ్యాణి నగర్ ఎయిర్పోర్ట్ రోడ్ లో జస్ట్ యూ టర్న్ తీసుకున్నారు. సేమ్ అదే టైంలో అదే రోడ్ లో వేదాంత్ పోర్ష్ కార్ చాలా స్పీడ్ గా వచ్చింది, లైక్ ఒక గన్ నుండి వచ్చే బుల్లెట్ స్పీడ్ లాగా. ఇంతలోనే భయంకరమైన యాక్సిడెంట్. అండ్ ఫ్యూ మినిట్స్ లోనే అనీష్ అండ్ అశ్విని ఇద్దరు చనిపోయారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ కార్ స్పీడ్ వచ్చేసి 160 km/h అని చెప్తున్నారు. మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం 200 km స్పీడ్ తో వెళ్తుందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఆ రోడ్ సైజ్ అనేది ఎంత చిన్నగా ఉందో మీరు ఇక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ లో చూడొచ్చు. అండ్ యాక్సిడెంట్ అయిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల వేదాంత్ బ్రతికి బయటపడ్డాడు. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళందరూ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరకు వచ్చి ఈ ఇన్సిడెంట్ కి కారణమైన వేదాంత్ ని కొట్టి పోలీసులకి అప్పగించారు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే కార్ ని కొని 3 months అవుతున్నా ఇంకా కార్ కి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. అండ్ కార్ కి ముందు వెనక నెంబర్ ప్లేట్ కూడా లేదు. సో ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది? అన్యాయంగా ఇద్దరిని చంపినందుకు ఆ అబ్బాయికి చాలా పెద్ద శిక్షనే పడుతుందని అనుకుంటున్నారా? కానీ ఈ కేసులో తర్వాత జరిగిన విషయాల గురించి అండ్ ట్విస్ట్ల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో దాని తర్వాత కొద్దిసేపట్లోనే పోలీసులు వచ్చి వేదాంత్ అగర్వాల్ ని ఎర్వాడ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే 3 AM కి ఎమ్మెల్యే అయిన సునీల్ తింగ్రే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాడు. సో ఒకసారి మీరే ఆలోచించండి దీని గురించి. ఒక ఎమ్మెల్యే, అది కూడా ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి అతని నిద్ర డిస్టర్బ్ చేసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు ఒక అబ్బాయి కోసం. ఏ ఎమ్మెల్యే అయినా సరే ఒక తెలియని అబ్బాయి కోసం ఇలా చేస్తాడా అంటే నో. అండ్ దాని తర్వాత కొద్దిసేపటికి ఎర్వాడ పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఒక మర్సిడీస్ కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక అతను దిగాడు. చేతిలో 6 to 7 పిజ్జా బాక్సెస్ పట్టుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లాడని బయట వెయిట్ చేస్తున్న కొంతమంది ప్రెస్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పిజ్జా బాగా తింటే బాడీలో ఉన్న ఆల్కహాల్ పర్సెంటేజ్ బాగా తగ్గుతుందంట. అండ్ దీని తర్వాత కొద్దిసేపటికి సునీల్ తింగ్రే పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాడు. అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 AM అవుతుంది. అండ్ ఫ్యూ అవర్స్ తర్వాత అంటే 8:26 AM కి వేదాంత్ మీద FIR ఫైల్ చేశారు. కానీ FIR రిజిస్టర్ చేసిన సెక్షన్ మీద కూడా ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. అదేంటంటే FIR అనేది సెక్షన్ 304 మీద కాకుండా సెక్షన్ 304A మీద ఫైల్ చేశారు. యాక్చువల్లీ ఈ 2 సెక్షన్స్ కి కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సెక్షన్ 304A వచ్చేసి డెత్ బై నెగ్లిజెన్స్, అంటే మీ మిస్టేక్ వల్ల ఎవరైనా చనిపోవడం. ఈ సెక్షన్ వల్ల మాక్సిమం 2 years జైలు శిక్ష ఉంటుంది. అండ్ సెక్షన్ 304 వచ్చేసి కల్పెబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే మీరు ఈ యాక్టివిటీ చేయడం వల్ల వేరే వాళ్ళ మరణానికి మీరు కారణం అవుతారని తెలిసి కూడా ఆ యాక్టివిటీ చేయడం. సో అలా మీరు ఆ మిస్టేక్ చేశారు. అయితే ఇది మర్డర్ కాదు. అందుకే కల్పబుల్ హోమిసైడ్ అనేది మర్డర్ కి ఈక్వల్ కాదు. ఎందుకంటే మర్డర్ అనేది ఒకరిని చంపాలనే ఒక క్లియర్ ఇంటెన్షన్ ఉంటుంది. అండ్ ఈ సెక్షన్ 304 లో మాక్సిమం 10 years జైలు శిక్ష ఉంటుంది. సో ఇది సెక్షన్ 304A అండ్ 304 కి ఉండే ఒక పెద్ద డిఫరెన్స్.
సో ఇప్పుడు మీరే చెప్పండి, తాగి డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని లేదా ఎవరైనా చనిపోతారని తెలియని వారంటూ ఎవరైనా ఉన్నారా? అది కూడా సిటీలో ఒక చిన్న రోడ్లో గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్ తో కార్ డ్రైవ్ చేయడం వల్ల. అలాంటిది వేదాంత్ విషయంలో సెక్షన్ 304 కింద కాకుండా సెక్షన్ 304A కింద ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? ఇందులో ఎమ్మెల్యే సునీల్ తింగ్రే రికమెండేషన్ ఏమైనా ఉందా అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. అండ్ దీనికి తర్వాత సునీల్ తింగ్రే న్యూస్ లాండ్రీ అనే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను ఈ కేసుని ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళానంటే విశాల్ అగర్వాల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు పాస్ట్ 30 years నుంచి బాగా తెలుసు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని నేను ఫ్రెండ్స్ లాగా భావిస్తాను. అందుకే విశాల్ అగర్వాల్ కాల్ చేసి నన్ను అక్కడికి రమ్మని చెప్పిన వెంటనే నేను అక్కడికి వెళ్ళానని చెప్పాడు. సరే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే పోలీస్ వాళ్ళు వేదాంత్ కి బ్లడ్ టెస్ట్ చేసింది 11 o'clock కే, అంటే దాదాపు ఇన్సిడెంట్ జరిగిన 8 hours తర్వాత. యాక్చువల్లీ ఏ పర్సన్ అయినా సరే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది వాళ్ళ బాడీలోని బ్లడ్ స్ట్రీమ్ లో 6 to 12 hours వరకు ఉంటుంది. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు, అంటే వేదాంత్ కి బ్లడ్ టెస్ట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగిన 8 hours లోనే కదా, ఎన్ని పిజ్జాస్ తింటే ఏంటి, బ్లడ్ టెస్ట్ మాత్రం పాజిటివ్ వస్తుందిలే అని. బట్ నో, బ్లడ్ టెస్ట్ మాత్రం నెగిటివ్ వచ్చింది. షాక్ అవ్వకండి, దీని వెనక కూడా ఇంకొక ట్విస్ట్ అయితే ఉంది, అది కూడా మీకు ఇంకో 2 minutes లో అర్థమవుతుంది. అలా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ నెగిటివ్ రావడం వల్ల పూణే జువెనైల్ జస్టిస్ బోర్డు వాళ్ళు వేదాంత్ కి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వడం జరిగింది. జువెనైల్ జస్టిస్ బోర్డు అంటే ఎవరైనా కానీ 18 years లోపు కంటే తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు చేసిన క్రైమ్స్ ని సాల్వ్ చేయడానికి ఏర్పరిచిన ఒక జస్టిస్ బోర్డ్. అండ్ దిస్ ఆల్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ జస్ట్ 15 hours. అండ్ జువెనైల్ జస్టిస్ బోర్డు వాళ్ళు వేదాంత్ కి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి స్టడీ చేసి ఒక ప్రెజెంటేషన్ 15 days లో సబ్మిట్ చేయాలి. అండ్ దానితో పాటు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే నష్టాలు, దాని సొల్యూషన్స్ 300 words ఉండేలా ఒక ఎస్సే కూడా రాయాలని చెప్పారు. ఒక అండర్ ఏజ్ కుర్రాడు డ్రింకింగ్ ఏజ్ లేకుండా డ్రింక్ చేసి 40 స్పీడ్ తో వెళ్లాల్సిన రోడ్ మీద 200 స్పీడ్ తో డ్రైవ్ చేయడం వల్ల అన్యాయంగా 2 వ్యక్తులు చనిపోయారు. దానికి పనిష్మెంట్ గా అతన్ని 300 words తో ఉన్న ఒక ఎస్సే రాయమని చెప్పి బెయిల్ ఇవ్వడం ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్. ఇదే న్యూస్ ప్రజల్లోకి వెళ్లడం వల్ల చాలా మంది సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేశారంటే, డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు కదా, వేదాంత్ అగర్వాల్ పబ్ లో బాగా తాగేసి 2 innocent people ని చంపేశాడు, దానికి పనిష్మెంట్ గా 300 words ఎస్సే రాయమని చెప్పి 15 hours తర్వాత బెయిల్ ఇచ్చారు. ఇది మన ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థ. మన ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థ అనేది జస్ట్ రిచ్ క్రిమినల్స్ ని కాపాడడం కోసం మాత్రమే ఉందని ఇలా చాలా మంది చాలా రకాలుగా తిడుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో అండ్ న్యూస్ లో ఈ ఇన్సిడెంట్ బాగా వైరల్ అయ్యింది. అండ్ ఇదే కాకుండా ఈ కేసు పైన అప్పటికే చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దాంతో చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా దీని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. अमीर घर का 16 साल का 17 साल का बेटा पोर्श गाड़ी को शराब पी के चलाता है और 2 लोगों की हत्या करता है, तो उसे कहा जाता है कि ऐसे लिख दो. అప్పుడు పోలీస్ వాళ్ళు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్ లో సేమ్ అదే పోలీస్ స్టేషన్ నుండి 2 పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. May 19th కి బెయిల్ ఇచ్చి క్లోజ్ చేసిన కేసుని మళ్ళీ 20 కి రీఓపెన్ చేసి పోలీస్ వాళ్ళు సెషన్స్ కోర్ట్ కి వెళ్లి వేదాంత్ ని ఒక అడల్ట్ ఏజ్ పర్సన్ గా భావించి వేదాంత్ మీద ఫైల్ అయిన కేసుని సెక్షన్ 304A నుండి సెక్షన్ 304 కి చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో దానికి సెషన్స్ కోర్ట్ ఏం చెప్పిందంటే, దానికోసం మీరు జువెనైల్ జస్టిస్ బోర్డ్ ని అప్రోచ్ అవ్వాలని చెప్పింది. అయితే ఈ కేసులో ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళని కూడా బుక్ చేయాలని పోలీస్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే కోసి క్లబ్ ఓనర్ అండ్ మేనేజర్ ని, వాళ్ళతో పాటు బ్లాక్ రెస్టారెంట్ మేనేజర్ ని, వీళ్ళ ముగ్గురిని రిమాండ్ అప్లికేషన్ కోసం కోర్ట్ కి తీసుకెళ్తే అక్కడ జడ్జ్ మాత్రం ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, పెద్ద పెద్ద పబ్స్ కి వచ్చేవారు బై వాకింగ్ ఇంటికి వెళ్ళలేరు కదా, వాళ్ళు డ్రైవ్ చేస్తూనే ఇంటికి వెళ్ళాలి, అంతేగాని స్ట్రీట్ లో ఉండే వాళ్ళు వీళ్ళేం చేయగలరు అని చెప్పి, ఇంకా ఆల్కహాల్ సర్వ్ చేసేవారు తమ కస్టమర్స్ కి ఎంత ఆల్కహాల్ ని సర్వ్ చేస్తున్నారో తెలుసుకోవాలి, తెలుసుకొని ఇంకా దానికంటూ ఒక లిమిట్ సెట్ చేయాలని చెప్పారు. సో గైస్, మీకు ఇక్కడ ఒక లాజిక్ అర్థమైందా? అంటే పబ్ కి వెళ్లేవారు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తారని ఇక్కడ జడ్జి చెప్తున్నాడు. అయితే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఇది ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్. అండ్ ఇది వేదాంత్ని అండ్ అతని ఫ్యామిలీని ఈ కేసు నుండి సేవ్ చేయడం కోసం బ్లేమ్ చేసి పబ్ ఓనర్స్ మీదకి షిఫ్ట్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ పబ్ ఓనర్స్ చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, తక్కువ వయసున్న అబ్బాయి ఐడి కార్డ్ చెక్ చేయకోకుండా పబ్ లోకి అలౌ చేసి ఆల్కహాల్ ని సర్వ్ చేయడం. అండ్ ఇదే కాకుండా పోలీస్ వాళ్ళు వేదాంత్ యొక్క ఫాదర్ విశాల్ అగర్వాల్ మీద కూడా సెక్షన్ 75 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అంటే విల్ఫుల్ నెగ్లెక్ట్ ఫర్ ఏ చైల్డ్ ఆర్ ఎక్స్పోజింగ్ ఏ చైల్డ్ టు మెంటల్ ఆర్ ఫిజికల్ ఇల్నెస్. అండ్ సెక్షన్ 77 సప్లయింగ్ ఏ చైల్డ్ విత్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్ ఆర్ డ్రగ్స్. సో దీంతో పాటు సెక్షన్ 3, సెక్షన్ 5 అండ్ సెక్షన్ 199A వెహికల్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ లేకుండా వేదాంత్ ని డ్రైవ్ చేయడానికి అలౌ చేసినందుకు. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, May 20న విశాల్ అగర్వాల్ పారిపోయాడని ఒక న్యూస్ వచ్చింది. అండ్ పోలీసులు తన నెంబర్ ని ట్రాక్ చేయకుండా ఉండడం కోసం ఒక కొత్త సిమ్ ని తీసుకున్నాడు. తర్వాత పారిపోవాలని ట్రై చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ నెక్స్ట్ డే May 21 ఔరంగాబాద్ లో విశాల్ అగర్వాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఇదంతా బయట ఉండి చూస్తున్న వేదాంత్ అగర్వాల్ వాళ్ళ తాతయ్య బాధని తట్టుకోలేక లాయర్స్ తో కలిసి ఏం ప్లాన్ చేశాడంటే, అసలు ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది అండ్ యాక్సిడెంట్ చేసింది వేదాంత్ అగర్వాల్ కాదు, ఇదంతా చేసింది ఒక డ్రైవరే అని చెప్పి ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. అండ్ డ్రైవర్ కూడా నిజానికి ఆ టైంలో ఒప్పుకున్నాడు. కానీ యాక్సిడెంట్ జరిగిన టైంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా మంది వీడియో రికార్డ్ చేశారు కదా, ఆ వీడియోస్ లో ఎక్కడ కూడా డ్రైవర్ కనిపించలేదు.
చేయలేదు. అండ్ ఆ ఇన్సిడెంట్ ని లైవ్ గా చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మీరే వినండి. गाड़ी उड़ाने के बाद वो सीधा और थोड़ा सा आगे चले गया, उसके सारे एयर बैग खुल गए थे। जैसे उसने पल्सर को ठोक दिया था ना, तो पल्सर में से जो पीछे बैठी थी लड़की वो ऊपर उड़कर नीचे गिर गई. ఇలా పోలీస్ వాళ్ళు డ్రైవర్ తో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇంట్రాగేషన్ లో తెలిసిన మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ డ్రైవర్ కి అండ్ ఆ యాక్సిడెంట్ కి సంబంధమే లేదని. అసలు దీని వెనుక జరిగింది ఏంటంటే విశాల్ అగర్వాల్ జైల్ కి వెళ్లక ముందు విశాల్ అగర్వాల్ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి డ్రైవర్ ని హోమ్ అరెస్ట్ చేసి అతని ఫోన్ లాక్కొని ఆ రోజు డ్రైవింగ్ చేసింది నువ్వే అని ఒప్పుకో లేకపోతే చంపేస్తారని బెదిరించి బలవంతంగా ఒప్పించారంట. ఈ విషయాలన్నీ కూడా డ్రైవర్ ఇంట్రాగేషన్ లో తెలిసాయి. అండ్ ఒక మనిషిని కిడ్నాప్ చేసినందుకు ఇంకా ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ చేసినందుకు పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే బయట ఉన్న తాత మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. సో ఇలా తాతయ్య, కొడుకు, మనవడు ముగ్గురు జైల్లో ఉన్నారు. బట్ పోలీస్ వాళ్ళు మాత్రం ఇంట్రాగేషన్ ఎక్కడ ఆపకుండా సస్పెండ్ చేసిన ఇద్దరు పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేశారు. ఆ ఇంట్రాగేషన్ అనేది బ్లడ్ శాంపిల్స్ ని టెస్ట్ కి పంపించిన ససూన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. అలా హాస్పిటల్లో కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. అందులో తెలిసిన మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే వేదాంత్ బ్లడ్ శాంపిల్స్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత టెస్ట్ చేయబోయే డాక్టర్స్ ఏం చేశారంటే వచ్చిన బ్లడ్ శాంపిల్స్ ని డస్ట్బిన్ లో పడేసి వేరే బ్లడ్ శాంపిల్స్ తో రీప్లేస్ చేశారు. అంటే క్లియర్ గా ఉండే బ్లడ్ శాంపిల్స్ ని తీసుకొని టెస్ట్ చేసి వచ్చిన రిపోర్ట్స్ ని సబ్మిట్ చేశారు. అండ్ ఈ బ్లడ్ శాంపిల్స్ ని చేంజ్ చేయడానికి ఆ డాక్టర్స్ 3 lakhs రూపీస్ లంచం తీసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరు డాక్టర్స్ ని కూడా సస్పెండ్ అయితే చేశారు. బట్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే తాత, కొడుకు, మనవడు ఇలా ముగ్గురు జైల్లో ఉన్నారు కదా, మరి ఎవరి బ్లడ్ శాంపిల్స్ తో చేంజ్ చేశారని. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే హాస్పిటల్లో చేంజ్ చేసిన బ్లడ్ శాంపిల్స్ ఎవరివో కాదు, వేదాంత్ అగర్వాల్ వాళ్ళ మదర్వి. బ్లడ్ శాంపిల్స్ ని ఎక్స్చేంజ్ చేయించింది అండ్ ప్రూఫ్స్ అన్నిటిని ట్యాంపర్ చేసింది అండ్ డాక్టర్స్ కి 3 లక్షల రూపాయలు లంచం ఇచ్చింది వాళ్ళ అమ్మనే. అలా ఇంట్రాగేషన్ తర్వాత వాళ్ళ అమ్మని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. సో ఫైనల్లీ ఆ కొడుకు చేసిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆ కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుని సైడ్ ట్రాక్ చేద్దామని చూసిన తండ్రి అరెస్ట్ అయ్యాడు. తప్పుదారి పట్టిద్దాం అనుకున్న తాత అరెస్ట్ అయ్యాడు. ఇంకా ప్రూఫ్స్ అన్నిటిని మార్చేసిన తల్లి కూడా అరెస్ట్ అయ్యింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంటర్నెట్ లో పీపుల్ ఈ ఇన్సిడెంట్ మీద ఇలా రెస్పాండ్ అవ్వకపోతే ఈ మ్యాటర్ అసలు సీరియస్ అయ్యేదే కాదు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది కాదేమో. సో ఈ ఇన్సిడెంట్ ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఎంటైర్ సిస్టమ్ లో ఎంతమంది కరప్టెడ్ పీపుల్ ఉన్నారో అనేది. ఇలా కరప్టెడ్ పీపుల్ ఉండడం వల్లే రిచ్ పీపుల్ ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కటి లీగలే. అది తప్పైనా సరే, చివరికి పెద్ద క్రైమ్ అయినా సరే. డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయగలరు. డ్రింక్ చేసే ఏజ్ లేకపోయినా డ్రింక్ చేయగలరు. కార్ని 200 కిలోమీటర్ స్పీడ్ తో నడపగలరు. ఒక ఫోన్ కాల్ చేయగానే ఎమ్మెల్యే కూడా హెల్ప్ చేయడానికి రాగలడు. అండ్ డాక్టర్స్ బ్లడ్ శాంపిల్స్ ని చేంజ్ చేయగలరు. చివరికి కోర్టులో ఉండే జడ్జెస్ కూడా వీళ్ళు చేసిన క్రైమ్స్ కి పనిష్మెంట్ గా ఒక ఎస్ఏ రాయమని చెప్పి వీళ్ళు చేసిన క్రైమ్స్ ని క్లియర్ కూడా చేయగలరు. కానీ అన్యాయంగా చనిపోయిన అనీష్ అండ్ అశ్విని వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, ఎంత బాధపడుతుంటారు. ఏం చేసినా కూడా చనిపోయిన వారి ప్రాణాలను వెనక్కి తీసుకురాగలరా? లేదు కదా. కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కరప్టెడ్ పీపుల్ ఉంటారో అక్కడ మన వాయిస్ ని రైజ్ చేసి అగెనెస్ట్ గా పోరాడాలి. అప్పుడే డబ్బున్న వాళ్ళకి, పేదవాళ్ళకి మధ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అండ్ ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నా. సో ఫైనల్ గా ఒక చిన్న సజెషన్, డ్రింక్ చేసి అసలు డ్రైవ్ చేయకండి అబ్బా, ఎందుకంటే ఎదుటి వ్యక్తి ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయి. సో ఫైనల్ గా ఇది గాయ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.